చేయబోయేటటువంటి లెసన్ శ్వాస వ్యవస్థ. రెస్పిరేటరీ సిస్టమ్. సాధారణంగా శ్వాస వ్యవస్థకి డెఫినేషన్ ఏం చెప్తామంటే, మనం పీల్చుకునేటటువంటి గాలిలో ఉండేటటువంటి ఆక్సిజన్ శరీరం లోపలికి పోయి శరీరం లోపల ఉండేటటువంటి కణాన్ని చేరి కణంలో ఆక్సీకరణం చెంది అక్కడ నుంచి శక్తిని వెలువరిచేటటువంటి ప్రక్రియనే శ్వాస వ్యవస్థ అంటాం. మనం తీసుకునేటటువంటి గాలి కణాన్ని చేరి అక్కడి నుంచి ఎనర్జీ శక్తిని వెలువరిచేటటువంటి ప్రక్రియ. అయితే ఈ శ్వాస వ్యవస్థ ప్రధానంగా మనకి రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. అవేంటి అంటే ఉచ్ఛ్వాసము, రెండు నిశ్వాసము. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియల ద్వారా శ్వాస వ్యవస్థ అనేటటువంటిది జరుగుతుంది. ఉచ్ఛ్వాసము అంటే ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటా, నిశ్వాసము అంటే కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వెలువరుచుతారు. ఆక్సిజన్ ని లోపలికి తీసుకునే ప్రక్రియని ఉచ్ఛ్వాసం అని అంటారు. కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదిలేటటువంటి ప్రక్రియని నిశ్వాసం అని అంటారు. అయితే శ్వాస వ్యవస్థలో ప్రధానంగా పాల్గొనేటటువంటి అవయవం ఏంటి అంటే లంగ్స్, ఊపిరితిత్తులు. అయితే శ్వాస వ్యవస్థ భాగాలను ఒకసారి చూస్తే, మొట్టమొదటిగా నాసికా రంధ్రాలు, 3 గ్రసని, 4 వాయునాళము, 5 శ్వాసనాళము, 6 శ్వాస నాళికలు, 7 వాయుగోములు. ఈ భాగాల ద్వారా మనకి శ్వాస వ్యవస్థ అనేటటువంటి జరుగుతుంది. ఇందులో శ్వాసనాళము, శ్వాస నాళికలు, వాయుగోములు ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి భాగాలు. ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటివి 3 భాగాలు. మొట్టమొదట నాసిక అంటే ముక్కు. మనం పీల్చుకునేటటువంటి ఆక్సిజన్ వాయువులని, ఆక్సిజన్ అనేటటువంటిది నాసిక నుంచి నాసికా రంధ్రాల ద్వారా నాసికా కుహరంలోకి చేరుతుంది. అయితే ఈ నాసికా రంధ్రాలలో ఉండేటటువంటి రోమాలు, ఈ రోమాలు అనేటటువంటివి మనం పీల్చుకునేటటువంటి గాలిలో ఉన్న దుమ్ము, ధూళి, రేణులన్నింటినీ కూడా ఈ నాసికలోనే ఉంచేస్తాయి. రిమైనింగ్ ఫ్రెష్ ఎయిర్ అంతా కూడా శరీరం లోపలికి రావడం జరుగుతుంది. అయితే నాసికా కుహరము, ఈ నాసికా కుహరంలో మనకి శ్లాష్మము అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది. ఈ శ్లాష్మాన్ని మనం మ్యూసిన్ అని పిలుస్తారు. ఈ మ్యూసిన్ ఏం చేస్తుందంటే వాతావరణంలో ఉండేటటువంటి ఉష్ణోగ్రత, మన శరీర ఉష్ణోగ్రత రెండింటిని కూడా ఈక్వలైజ్ చేస్తుంది, రెండింటిని సమానంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఈ నాసికా కుహరం నుంచి ఈ గాలి అనేటటువంటిది గ్రసనికి చేరుతుంది. గ్రసని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఆహార వాయు మార్గాలను కూడాలి అని పిలుస్తారు గ్రసని. ఆహారము, వాయువు ఈ రెండు కూడా గ్రసని ద్వారానే లోపలికి పోతుంది. కాబట్టి ఆహార వాయు మార్గాల కూడాలి అని ఎవరైనా అంటారంటే గ్రసని అని అంటారు. ఇంగ్లీష్లో ప్యారిస్ అని పిలుస్తారు దీనిని. ఇక్కడి నుంచి వాయువు అనేటటువంటిది వాయునాళాన్ని చేరుతుంది. ఈ వాయునాళము ఒకసారి ఈ స్ట్రక్చర్ చూసినట్లయితే ఇది వాయునాళము. ఈ వాయునాళాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే సుమారుగా ఇది 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని 4 ఇంచీలు అని అంటాము. 4 ఇంచీలు లేదా 4 అంగుళాలు లేదా 10 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ వాయునాళంలో ఒకసారి గమనించినట్లయితే ఈ 2 వాయునాళ గోడలకి మధ్యలో 16 నుంచి 20 వరకు కూడా మృదులాశ నిర్మితమైన ఉంగరాలు అనేటటువంటి ఉంటాయి.
ఇవి ఎన్ని ఉంటాయంటే సుమారు 16 నుంచి 20 మృదులాశతో నిర్మితమయ్యేటటువంటి ఉంగరాలు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటి కాల ఉపయోగం ఏంటి అంటే ఈ రెండు వాయునాళం తాలూకా గోడలు ముడిచిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ముడిచిపోయి అంటే అందులో నుంచి లోపలికి గాలి రాదు. కాబట్టి ఈ రెండింటిని ముడిచిపోకుండా ఈ ఉంగరాలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. అట్లాగే ఇక్కడ నుంచి వాయునాళం నుంచి శ్వాసనాళాలు రెండు ఊపిరితిత్తులను చేరుకుంటాయి. వీటిని ఏమని పిలుస్తారంటే శ్వాసనాళాలు అని పిలుస్తారు. ఈ శ్వాసనాళాలు ఒక్కొక్క శ్వాసనాళము అనేక శ్వాసనాళికలుగా మారిపోతుంది. రెండు ఊపిరితిత్తుల్లో కూడా అనేక శ్వాసనాళికలుగా మారిపోతుంది. ఈ శ్వాసనాళికల చివరన ద్రాక్ష పళ్ళ గుర్తు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనం వాయుగోనులు అని పిలుస్తారు. ఏమంటారంటే వీటిని వాయుగోనులు. ఈ వాయుగోనులోనే వాయు మార్పిడి అనేటటువంటిది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ వీటిది ఏంటి అంటే వాయు మార్పిడి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్యాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే వాయుగోనులో జరుగుతుంది. ఈ వాయుగోనులు సుమారుగా 60 కోట్ల వరకు ఉంటాయి. ఎటువంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి అంటే ద్రాక్ష పళ్ళ గుర్తు లాంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఈ వాయుగోనుల యొక్క ఒక్క వాయుగోను తాలూకు నిర్మాణాన్ని చూద్దాం. ఒక వాయుగోని తీసుకున్నట్లయితే ఒక వాయుగోని ఇలా ద్రాక్ష పండు లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. మనం తీసుకునేటటువంటి గాలిలో ప్రధానంగా మనకి 3 రకాల వాయువులు ఉంటాయి. అవేంటి అంటే నత్రజని, 2 ఆక్సిజన్, 3 కార్బన్ డైఆక్సైడ్. ఈ మూడింటిలో మనం తీసుకునేటటువంటి గాలిలో నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ లో ఈ నత్రజని, ఆక్సిజన్ అనేటటువంటిది ఈ వాయుగోనులకు ఎప్పుడైతే చేరుతుందో ఈ వాయుగోనుల చుట్టూరుగా రక్త కేశ నాళికలు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. మొత్తం ఈ వాయుగోను అంతటినీ కప్పేసి ఇట్లా ఈ రక్తనాళాలలో ఈ నత్రజని అనేటటువంటిది వాయుగోనులోనే ఉండిపోతుంది. ఈ రక్తనాళాల ద్వారా ఈ ఆక్సిజన్ అనేటటువంటిది రక్తనాళాలకు చేరి రక్తనాళాల నుంచి కణాన్ని చేరుతుంది. కణంలో ఈ ఆక్సిజన్ ఆక్సీకరణ చెంది ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. శక్తితో పాటు ఆక్సిజన్ ప్లస్ ఎనర్జీ, ఆక్సిజన్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీతో పాటు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది మళ్ళీ అదే రక్తనాళాన్ని చేరి రక్తనాళం నుంచి వాయుగోనికి చేరుతుంది. ఈ వాయుగోని ద్వారా ఏ భాగాల గుండా అయితే మనకి మళ్ళీ వాయువు వచ్చిందో అదే భాగాల గుండా కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది బయటకు వెళ్ళిపోతుంది. ఒకసారి చూసినట్లయితే ఆక్సిజన్ అనేటటువంటిది మొదట నాసికారంధ్రాలు, గ్రసని, వాయునాళము, శ్వాసనాళము, శ్వాసనాళికలు, వాయుగోనులు చేరుతుంది. ఈ వాయుగోనుల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటిది మళ్ళీ శ్వాసనాళికలు, శ్వాసనాళము, వాయునాళము, గ్రసని, నాసికారంధ్రాలు, నాసిక ద్వారా శరీరం బయటికి వెలువడుతుంది. అయితే పోతే ఊపిరితిత్తుల తరగతి నిర్మాణాన్ని ఒకసారి చూసినట్లయితే ఊపిరితిత్తులు సాధారణంగా మనిషిలో 2 ఊపిరితిత్తులు ఉంటాయి. కుడివైపు ఉండేటటువంటి ఊపిరితిత్తి పెద్దదిగా ఉంటుంది. ఈ 2 ఊపిరితిత్తుల్లో పెద్ద ఊపిరితిత్తి ఏంటి అంటే కుడివైపు ఉండేటటువంటి ఊపిరితిత్తి. ఈ ఊపిరితిత్తి యొక్క ఇక్కడ చూడండి, ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండేటటువంటి పొర, ఈ పొరనే ఫ్లోరా అని పిలుస్తారు. ఏమంటారంటే ఫ్లోరా. ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండేటటువంటి పొర ఏంటి అంటే ఇది ఫ్లోరా. కాబట్టి ఊపిరితిత్తుల తాలూకు అధ్యయనాన్ని ఫ్లోరాలజీ లేదా ఇంకొక పేరుంది పల్మనాలజీ అని అంటారు. ఊపిరితిత్తుల తాలూకు అధ్యయనాన్ని ఫ్లోరాలజీ లేదా పల్మనాలజీ అని పిలుస్తారు. ఈ ఫ్లోరాలజీ, పల్మనాలజీ 2 కూడా ఊపిరితిత్తుల తాలూకా అధ్యయనాలు. అలాగే శరీరంలో ఉండేటటువంటి ప్రధాన భాగాలు ప్రతిదానికి అధ్యయనం ఉంటుంది. మనం ఖచ్చితంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అధ్యయనాలన్నీ నేర్చుకోవాలి. కాబట్టి ఊపిరితిత్తులు చూసేటటువంటి డాక్టర్ ని పల్మనాలజిస్ట్ అని పిలుస్తారు. పల్మనాలజిస్ట్ అంటే ఎవరైతే ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ ఉంటారో వారిని పల్మనాలజిస్ట్ అని పిలుస్తారు. అది ఊపిరితిత్తుల గురించి. మరొకసారి ఈ శ్వాసయాసని చూద్దాం.
శ్వాస వ్యవస్థ అంటే దీని డెఫినేషన్ ఏం చెప్తామంటే మనం తీసుకునేటటువంటి ఆక్సిజన్ కణానికి చేరి కణంలో ఆక్సీకరణం చెంది అక్కడ శక్తిని వెలువరించేటటువంటి ప్రక్రియనే మనకి శ్వాస వ్యవస్థగా చెప్తాం. ఈ శ్వాస వ్యవస్థ అనేది రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి ఉచ్ఛ్వాసము, రెండు నిశ్వాసం. ఉచ్ఛ్వాసం అంటే ఆక్సిజన్ లోపలికి తీసుకుంటా, నిశ్వాసం అంటే కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదులుతా. ప్రధానమైనటువంటి శ్వాస వ్యవస్థ భాగాలు మానవులు ఏంటి అంటే ఊపిరితిత్తులు అని చెప్తాం. ఇకపోతే శ్వాస వ్యవస్థ భాగాలు నాసిక రంధ్రాలు రెండింటిని కలిపి నాసిక కుహరం అని పిలుస్తాము. తర్వాత గ్రసని, వాయునాళము, శ్వాసనాళము, శ్వాసనాళికలు, వాయువు. మొట్టమొదటి నాసిక మనం పీల్చుకునేటటువంటి గాలిలో ఉండే వాయువుల్లో ఏదైనా దుమ్ము ధూళి ఉంటే మన ముక్కులో ఉండేటటువంటి రోమాలు ఆ దుమ్ము ధూళిని కూడా ఫిల్టర్ చేసేస్తాయి. అంటే దుమ్ము ధూళి లోపల ముక్కులోనే ఉండిపోతాయి. ఇకపోతే నాసిక కుహరంలో మ్యూసిన్ అని పిలువబడేటటువంటి ఒక శ్లేష్మ పదార్థం ఉంటుంది. ఈ మ్యూసిన్ అనేటటువంటిది బయట ఉష్ణోగ్రతని మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరించడానికి ఈక్వలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే గ్రసనలో ఉండేటువంటి ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఆహార వాయు మార్గాల కూడలి గ్రసని. ఇకపోతే వాయునాళము సుమారు 10 సెంటీమీటర్లు లేదా 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ వాయునాళంలో 16 నుంచి 20 మృదులాస్థి ఉంగరాలు ఉంటాయి. దేనితో నిర్మితమై ఉంటాయంటే ఈ ఉంగరాలు మృదులాస్థి నిర్మితమైన ఉంగరాలు. వీటి దాని ఉపయోగం ఏంటి అంటే ఈ రెండు వాయునాళాల యొక్క గోడలు కలిసిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఊపిరితిత్తుల్లో కుడి ఊపిరితిత్తు ఎడమ ఊపిరితిత్తు కన్నా పెద్దదిగా ఉంటుంది. వాయునాళము 2 శ్వాసనాళాలుగా మారిపోతుంది. ప్రతి శ్వాసనాళము అనేక శ్వాసనాళికలుగా మారుతుంది. శ్వాసనాళికల చివరన ద్రాక్షపళ్ళ గుర్తులా ఉండేటటువంటి వాయు బొంగులు అనే నిర్మాణం ఉంటుంది. దీన్ని మనం ఆల్వియోల్ అని పిలుస్తాం. ఇంగ్లీష్ లో ఆల్వియోల్ అని పిలుస్తాం. ఈ వాయు బొంగులు సుమారుగా 60 కోట్ల వరకు ఉంటాయి. ఈ వాయు బొంగుల్లో వాయువుల మార్పిడి అనేటటువంటిది జరుగుతుందంటే ఆక్సిజన్ అనేటటువంటిది కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి ఆక్సిజన్ ఎట్లాగా మారుతుందంటే ఒక వాయువుని చూసినట్లయితే వాయువుని చుట్టూ అనేక రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాల్లో నిరంతరం రక్తం సరఫరా అవుతా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాయువులో ఉండేటటువంటి ఆక్సిజన్ రక్తనాళంలో చేరుతుంది. అట్లాగే కణం వెలువరిసినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అదే రక్తనాళం గుండా వాయువుని చేరుతుంది. ఊపిరితిత్తుల తాలూకు అధ్యయనాన్ని ఫ్లోరాలజీ లేదా పల్మనాలజీ అంటారు. ఊపిరితిత్తుల్ని ఆవరించి ఉండేటటువంటి పొర ఫ్లోరా, పొరను ఏమంటారంటే ఫ్లోరా అని అంటారు. ఇది 2 త్వచాలతో నిర్మితమై ఉంటుంది. ఒకటి పెలైటర్ ఫ్లోరా, 2 విసరల్ ఫ్లోరా అనేటటువంటి 2 త్వచాలతో నిర్మితమై ఉండేటటువంటిది ఫ్లోరా. ఇది శ్వాస వ్యవస్థ. అట్లాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే వాయుగోళంలో జరిగేటటువంటి వాయు మార్పిడి ఎన్ని పద్ధతుల ద్వారా జరుగుతుందంటే 2 పద్ధతుల ద్వారా జరుగుతుంది. అందులో మొట్టమొదటిది బాహ్య మార్పిడి, రెండోది అంతర్ మార్పిడి. బాహ్య మార్పిడి అంటే వాయుగోళంలో జరిగేటటువంటి వాయువు యొక్క మార్పిడి. అంతర్ మార్పిడి అంటే కణానికి మధ్యలో జరిగేటటువంటి వాయు మార్పిడి. వాయు మార్పిడి ఎన్ని పద్ధతుల ద్వారా జరుగుతుందంటే 2 పద్ధతులు అని చెప్పాలి. ఒకటి బాహ్య మార్పిడి, 2 అంతర్ మార్పిడి. బాహ్య మార్పిడి అంటే వాయుగోళంలో జరిగేటటువంటిది. అంతర్ మార్పిడి అంటే కణం ఈ రెండింటి మధ్యలో జరిగేటటువంటిది అంతర్ మార్పిడి. ఇకపోతే డిఎస్సి లో మనకు వచ్చేటటువంటి బిట్లు ఏంటి అంటే వైటల్ కెపాసిటీ. ఈ వైటల్ కెపాసిటీ మనం తెలుగులో జీవక్షమత అని పిలుస్తాం. యాక్చువల్ గా ఈ వైటల్ కెపాసిటీ తాలూకా వాల్యూ ఎంత ఉంటుందంటే సుమారుగా 6000 లీటర్లు ఉంటుంది. ఇది ఎంత ఉంటుందంటే 6000 లీటర్లు ఉంటుంది. ఇది 4 రకాలైన వాయువులు కలిగి ఉంటుంది. యాక్చువల్ గా వైటల్ కెపాసిటీ డెఫినిషన్ ఏం చెప్తామంటే ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి గాలి సామర్థ్యము, ఊపిరితిత్తుల గాలి సామర్థ్యాన్ని మనం వైటల్ కెపాసిటీ అని పిలుస్తాం. ఇది 4 రకాల వాయువులు కలిగి ఉంటుంది. మొట్టమొదటిది టైడల్ ఎయిర్ అని పిలుస్తారు. రెండవది ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, మూడవది ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, 4 రెసిడ్యువల్ వాల్యూమ్. టైడల్ ఎయిర్ లేదా టైడల్ వాల్యూమ్,
ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్, రెసిడ్యువల్ వాల్యూమ్. ఈ టైడల్ ఎయిర్ తాలూకా సామర్థ్యం ఎంత అంటే విలువ ఎంత అంటే 500 మిల్లీలీటర్. అట్లాగే దీని తాలూకా విలువ సుమారుగా 3000 మిల్లీలీటర్ ఉంటుంది. అట్లాగే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ సుమారుగా 1200 మిల్లీలీటర్ ఉంటుంది. అలాగే రెసిడ్యువల్ వాల్యూమ్ సుమారుగా 1200 ml. వీటి తాలూకా డెఫినిషన్ చూద్దాం ఒకసారి. టైడల్ ఎయిర్ లేదా టైడల్ వాల్యూమ్ అంటే సాధారణంగా అంటే మనం నార్మల్ కండిషన్ లో తీసుకునేటటువంటి గాలి, దీన్నే మనం టైడల్ వాల్యూమ్ లేదా టైడల్ ఎయిర్ అని పిలుస్తారు. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే మనం బలమైనటువంటి ఉచ్ఛ్వాసంలో లోపలికి పోయేటటువంటి గాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇవి సాధారణంగా ప్రీవియస్ పేపర్ లో అయితే పైన చిన్న చిన్న బిట్లు అడిగి వాడుతూ కొద్దిగా డిఫికల్టీ లెవెల్స్ పెంచాడు కాబట్టి ఇటువంటి బిట్లు మనం జాగ్రత్తగా చూడాలి. ఇన్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ బలమైన ఉచ్ఛ్వాసంలో లోపలికి పోయేటటువంటి గాలి. దీని తాలూకు విలువ ఏంటంటే సుమారు 3000 మిల్లీలీటర్లు అని చెప్పాలి. అట్లాగే ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటే బలమైన నిశ్వాసంలో బయటికి వచ్చేటటువంటి గాలి. బలమైన నిశ్వాసంలో బయటికి వచ్చేటటువంటి గాలిని ఎక్స్పిరేటరీ రిజర్వ్ వాల్యూమ్ అంటారు. ఒక బలమైన ఉచ్ఛ్వాసము మరియు బలమైన నిశ్వాసము ఈ రెండింటి తర్వాత ఇంకా ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి గాలిని మనం రెసిడ్యువల్ వాల్యూమ్ పిలుస్తారు. ఈ జీవక్షమత అనేటటువంటిది సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైనటువంటి మానవుడికి 6000 లీటర్ల వరకు ఉంటుంది. అదే స్త్రీలోనైతే సుమారు 4500 లీటర్ల నుంచి 5000 లీటర్ల వరకు ఉంటుంది. ఇది స్త్రీలలో. అలాగే ఇంకా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటి అంటే పురుషుల యొక్క శ్వాస వ్యవస్థలో ప్రధానమైనటువంటి భాగాలు ఏంటి అంటే ఉదర వితానము అని చెప్పాలి. ఈ ఉదర వితానము అనేటటువంటిది దీని ఇంగ్లీష్ లో డయాఫ్రామ్ అంటారు. ఇది ప్రక్కటి ముక్కల కింద ఉండేటటువంటిది. ఇది ఒక కండరం. ఇది ఏంటంటే కండరం అని చెప్పాలి. అట్లాగే స్త్రీల యొక్క శ్వాస వ్యవస్థలో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రక్కటెముకలు, రిబ్స్. రిబ్స్ అనేది మనకు అందరికీ తెలుసు. రిబ్స్ అనేటటువంటిది ఎముక. పురుషుల శ్వాస వ్యవస్థలో ప్రధానమైనటువంటి శ్వాస వ్యవస్థలో పాల్గొనేటటువంటి భాగం ఏంటంటే ఉదర వితానం, ఇంగ్లీష్ లో డయాఫ్రామ్ అంటారు. ప్రక్కటెముకల కింద ఉండేటటువంటి కండరం. అట్లాగే స్త్రీలలో శ్వాస వ్యవస్థలో ప్రధానంగా ఉండేటటువంటి భాగం ఏంటంటే ప్రక్కటెముకలు, రిబ్స్. ఇవి ఎముకలు. అట్లాగే ఇంకా మనం ఇందులో వచ్చేటటువంటి బిడ్డలు చూస్తే అప్పుడే పుట్టేటటువంటి శిశువులలో శ్వాసక్రియ రేటు ఎంత అడుగుతాడు. ఇది మనకి ఈ టేబుల్ ఒకటి ఉంది. అప్పుడే పుట్టినటువంటి శిశువులో శ్వాసక్రియ రేటు 32 సార్లు ఉంటుంది. అట్లాగే 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో 26 సార్లు ఉంటుంది. అట్లాగే 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో 15 సార్లు ఉంటుంది. అట్లాగే 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో 18 సార్లు ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్లు. ఇవి 2008 డిఎస్సి నుంచి కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నాడు ఇందులో బిట్లని. అప్పుడే పుట్టినటువంటి శిశువులో జరిగేటటువంటి శ్వాసక్రియ రేటు ఇదంతా కూడా 1 నిమిషానికి. అప్పుడే పుట్టినటువంటి శిశువులో జరిగే శ్వాసక్రియ రేటు 32 సార్లు. 5 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో శ్వాసక్రియ రేటు 26 సార్లు. అట్లాగే 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో 15 సార్లు. 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారిలో 18 సార్లు శ్వాసక్రియ అనేటటువంటి 1 నిమిషానికి జరుగుతుంది. అట్లాగే ఇక ఆక్సిజన్ డెట్. ఇది కొరత. ఆక్సిజన్ డెట్ అంటే ఆక్సిజన్ యొక్క కొరత. మనం విగ్రస్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తారో వారిలో తరచుగా వచ్చేటటువంటి ఇబ్బంది ఏంటి అంటే ఆక్సిజన్. శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే మనకి ఎనర్జీ అనేటటువంటిది బయటకు తక్కువగా రిలీజ్ అవుతుంది. మనం చేసేటువంటి యాక్టివిటీకి మన శరీరంలో రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీకి మధ్యన బ్యాలెన్సింగ్ లేకపోతే మనకి పెయింట్ అయిపోవడం కానీ ఫెటీగ్ రావడం కానీ జరుగుతుంది. దీన్ని అధిగమించాలని అంటే ఖచ్చితమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
ఇవన్నింటినీ పాటించడం ద్వారా మనం ఆక్సిజన్ కొరతని అధిగమించవచ్చు. దీన్నే మనం ఏమంటామంటే ఆక్సిజన్ యొక్క కొరత వల్ల వచ్చేటటువంటి వ్యాధిని ఏమని పిలుస్తారంటే హైపాక్సియా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే హైపాక్సియా అంటారు. హైపాక్సియా అంటే ఏంటి అంటే ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ లెవెల్స్ శరీరానికి సక్రమంగా అందకపోవడం. మనకి సాధారణంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేటటువంటి సిస్టమ్స్ అన్నింటిలో మనం సెల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి సెల్ ఒకటి శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ, అట్లాగే స్కూల్ అసిస్టెంట్ మన పీడీ పోస్ట్ మన లాస్ట్ ఇయర్ 2018 డిఎస్సీలు ఇచ్చారు. దాంట్లోనైతే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే గ్రంథి వ్యవస్థ, అట్లాగే ఒక రీప్రొడక్టరీ సిస్టమ్ తప్పించి బాడీలో ఉండేటువంటి అన్ని సిస్టమ్స్ ని కూడా మనం చదవాల్సి ఉంటుంది. ఉన్ని సిస్టమ్స్ అన్నింటిలో చిన్న వ్యవస్థలు ఏంటి అంటే శ్వాస వ్యవస్థ ఒకటి, విసర్జన వ్యవస్థ ఒకటి. ఈ రెండు వ్యవస్థలు కూడా చాలా చిన్నవి. మనకి సాధారణంగా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్ గా మన ఫిజికల్ ఎడ్యుకేషన్ లో ఎక్కువ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కొద్దిగా ఎనాటమీ, ఈ టెర్మినాలజీ కొద్దిగా డిఫికల్ట్ గా అనిపించవచ్చు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చిన్న వ్యవస్థలన్నింటినీ కూడా ముందుగా చదువుకొని వీటి నుంచి పెద్ద వ్యవస్థలకు వెళ్ళారంటే మనకి ఈజీ అయిపోతుంది సబ్జెక్ట్. చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ వ్యవస్థలన్నీ కూడా ఒకదానితో ఒకటే రిలేటెడ్ గా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనం శ్వాస వ్యవస్థ చెప్పుకున్నాం. శ్వాస వ్యవస్థ యొక్క డెఫినేషన్ లో కణాన్ని చేరి కణంలో శక్తి రిలీజ్ అవుతుంది అన్నాం. ఇక్కడ కణాన్ని చేరి కణంలో ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే మనకి ఆక్సిజన్ తో పాటు గ్లూకోజ్ కూడా కార్బోహైడ్రేట్. ఈ కార్బోహైడ్రేట్ రావాలంటే ఖచ్చితంగా మనకి జీర్ణ వ్యవస్థ జరగాలి. జీర్ణ వ్యవస్థలో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో హైయెస్ట్ పర్సెంటేజ్ లో ఉండేటటువంటి కార్బోహైడ్రేట్, ఇవి రెండు కలిస్తేనే మనకి ఎనర్జీ అనేటువంటి రావడం. ఇట్లా ఒక వ్యవస్థతో ఇంకొక వ్యవస్థ సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మనం ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, మన ప్రిపరేషన్ లో చూసుకున్నట్లయితే చిన్న సిస్టమ్స్ నుంచి పెద్ద సిస్టమ్స్ కి వెళ్ళిపోతే ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేయడానికి అవుతుంది. థ్యాంక్ యూ.